ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం వ్యూ స్టేట్ గురించి ఇంట్రొడక్షన్, దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూడడం జరిగింది. బేసికల్గా మనం వ్యూ స్టేట్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో వ్యూ స్టేట్ ఈజ్ ఎ టెక్నిక్ ఇన్ స్టేట్ మేనేజ్మెంట్. అంటే స్టేట్ మేనేజ్మెంట్ అంటే మేబీ మనం ఒక పేజ్ యొక్క స్టేట్ కానీ, లేకపోతే టోటల్ అప్లికేషన్ స్టేట్, అంటే యూజర్ లాగిన్ అయితే ఆ యూజర్ స్టేట్ కానీ మనం మెయింటైన్ చేయవలసి వస్తుంది. అలా స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వచ్చి మనకి ASP.NETలో ఈ 6 ఉన్నాయండి. వాటిలో ఒకటి వ్యూ స్టేట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూ స్టేట్ అన్నది ఓన్లీ సింగిల్ పేజ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే మీరు ఏ పేజ్లో అయితే డిక్లేర్ చేశారో ఆ పేజ్ వరకునే ఈ వ్యూ స్టేట్ అన్నది అవైలబిలిటీలో ఉంటుంది. వన్స్ మీరు ఆ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్తే కనుక మీరు వ్యూ స్టేట్ని యూజ్ చేసుకోలేరు. తర్వాత వ్యూ స్టేట్ని మనం విత్ ఇన్ ద మెథడ్స్లోని లేదా ఈవెంట్లో కానీ డిక్లేర్ చేయగలం. విత్ ఇన్ ద క్లాస్ అనేది మనం డిక్లేర్ చేయలేము. ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి వ్యూ స్టేట్ అనేది కీ అండ్ వాల్యూ కాంబినేషన్తో ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. వ్యూ స్టేట్ ఆఫ్ ఏ అని చెప్పేసి మనం డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు కౌంట్, వ్యూ స్టేట్ ఆఫ్ కౌంట్. ఇక్కడ కౌంట్ అనేది కీ అవుతుంది, 0 అనేది వాల్యూ అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఈ వ్యూ స్టేట్లో మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా సరే స్టోర్ చేయొచ్చు. ఇట్స్ మేబీ ఏ డేటా సెట్, ఇట్స్ మేబీ ఏ స్మాల్ ఇంటిజర్ వాల్యూ, డబుల్, స్ట్రింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది మనం వ్యూ స్టేట్ గురించి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఒక డేటా సెట్ని వ్యూ స్టేట్లో మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈ ఎగ్జాంపుల్లో చూడబోతున్నాం. దానికోసం నేను ఏం చేశానంటే ఒక వెబ్ ఫామ్ తీసుకుని దాన్ని ఇలా డిజైన్ చేశాను. ఒక టెక్స్ట్ బాక్స్, సబ్మిట్ బటన్, దెన్ ఎ గ్రిడ్ వ్యూ. సో దీనికి రిక్వైర్డ్ కోడ్ అంటే పార్షియల్గా నేను కంప్లీట్ కోడ్ చేసేయడం జరిగింది. దీస్ థింగ్స్ ప్రతిదీ కూడా మనకు తెలిసిందే ఇందులో. సో వేరేజ్ C# ADO.NETలో నేర్చుకున్నాము. అక్కడ ADO.NETకి ASPకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఫస్ట్ నేమ్ స్పేసెస్ యాడ్ చేశాను, తర్వాత రిలేటెడ్ క్లాసెస్ డిక్లేర్ చేశాను, దెన్ కనెక్షన్ ఓపెన్ చేశాను, దెన్ డేటా మొత్తం డేటా సెట్కి ఫిల్ చేయడం జరిగింది. అయితే మీరు విండోస్కి వెబ్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే గ్రిడ్ వ్యూకి డేటా సోర్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ వీఆర్ కాలింగ్ అనదర్ మెథడ్ దట్ ఈస్ నథింగ్ బట్ డేటా బైండ్ అని చెప్పేసి. ఈ మెథడ్ మీరు కాల్ చేస్తేనే మీకు ఆ డేటా అనేది గ్రిడ్ వ్యూకి బైండ్ అవుతుంది, లేకపోతే బైండ్ కాదు. సో బిఫోర్ రన్ దిస్ ఈ పేజ్ నేను ఏం చేస్తున్నాను అంటే స్టార్ట్ పేజ్ కింద ఇంటిమేట్ చేస్తున్నాను. నౌ రన్ దిస్, యూ విల్ సీ ఏం జరుగుతుంది. మీకు పేజ్ లోడ్లోనే మనం గెట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం కాబట్టి యూ విల్ గెట్ ద డేటా ఇన్ గ్రిడ్ వ్యూ. సో ఆల్రెడీ ఒకసారి లైఫ్ సైకిల్ గుర్తుపెట్టుకోండి. పేజ్ లోడ్ అనేది ఎవ్రీ టైం మీరు ఒక ఈవెంట్ రైట్ చేసినా నడుస్తుంది, లేదా నడకపోయినా ఫస్ట్ పేజ్ లోడ్ అన్నది అయితే కంపల్సరీగా జరుగుతుంది అని మనం లైవ్లో చూడడం జరిగింది. నౌ కమింగ్ టు దిస్ వన్, చూడండి ఈ వాల్యూస్ మనకి డేటాబేస్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం యాక్చువల్గా మనం డిజైన్ చేసిన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ నేను లైక్ ఆపరేటర్ యూజ్ చేసి ఐ వాంట్ టు ఫెచ్ ద డేటా, రైట్. సో అంటే నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ G అని ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఓన్లీ Gతో స్టార్ట్ అయినటువంటి రికార్డ్స్ మాత్రమే నాకు రావాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్ యాక్చువల్లీ. సో యాక్చువల్గా మనం ఏం చేస్తాము, పేజ్ లోడ్లో గ్రిడ్ వ్యూ ఫిల్ చేసాం, దెన్ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ డేటాబేస్కి లైక్ ఆపరేటర్ రాయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సబ్మిట్ బటన్లో కోడ్ రాస్తున్నాను. లైక్ గో టు ద పేజ్ అండ్ డబుల్ క్లిక్ ద సబ్మిట్ బటన్. నౌ ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కోడ్ ఎలా రాస్తాం. సో అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి, కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఈ కనెక్షన్ నేను ఏం చేస్తున్నానంటే పేజ్ లోడ్లో పెట్టేస్తుంది. సో నో నీడ్ టు రైట్ హియర్. నౌ కోడ్ ఎలా రాస్తాం మనం, న్యూ SQL డేటా అడాప్టర్, దెన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ స్టూడెంట్ నేమ్ని మనం మ్యాచ్ చేయాలి.
స్టూడెంట్ నేమ్ని మ్యాచ్ చేయాలంటే ఆ కాలం నేమ్ని లైక్ ఆపరేటర్ అప్లై చేయాలి. సో ఫస్ట్ నేమ్ లైక్ starting with name entered by the user, letter entered by the user. దీని తర్వాత ఏం చేస్తాము, పర్సెంటేజ్ ఇచ్చి సింగిల్ కోట్ని లోడ్ చేస్తాం. దిస్ ఇస్ ద క్వరీ వీ నీడ్ టు రైట్ టు ఫెచ్ ద మ్యాచింగ్ రికార్డ్స్. దెన్ రిమైనింగ్ స్టెప్స్ అన్ని కూడా కామన్ మనకి. TA డాట్ ఫిల్ ds దెన్ xyz టెంపరరీ టేబుల్ నేమ్. సో దెన్ ఏం చేస్తున్నాను, నేను ఆ గ్రిడ్ వ్యూకి అపెండ్ చేస్తున్నాను. సో డేటా సోర్స్ ఈక్వల్ టు ds డాట్ టేబుల్స్ ఆఫ్ 0. దెన్ గ్రిడ్ వ్యూ డేటా బైండ్ అవ్వాలంటే కంపల్సరీగా మనం డేటా బైండ్ అనేటువంటి మెథడ్ని కాల్ చేయాలి, రైట్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. దిస్ ఈస్ ద డేటా వి రిసీవ్డ్. నో మన ఇంటెన్షన్ ప్రకారం నేను ఏం చేస్తున్నాను, G ఎంటర్ చేస్తున్నాను, సబ్మిట్. సో జీతో ఉన్నటువంటి రికార్డ్ మాత్రమే వచ్చింది, రైట్. నేను R ఎంటర్ చేస్తున్నాను, సబ్మిట్. R మ్యాచ్ అయినటువంటి రికార్డ్స్ మాత్రమే వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అయితే ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి చూద్దాం మనం ఏం జరుగుతుందో ఫస్ట్ నుంచి. సో వెన్ ద పేజ్ ఈ సబ్మిటింగ్ ద ఫస్ట్ టైం ఏం జరుగుతుంది, పేజ్ లోడ్ అనేది జరుగుతుంది. సో బ్రేక్ పాయింట్ పెట్టాను నేను అక్కడ. నౌ హియర్ ప్రెస్ F11, కనెక్షన్ క్రియేట్ చేసాం, కనెక్షన్ ఓపెన్ చేసాం. దెన్ వీఆర్ ఫిల్లింగ్ ద డేటా. సో డేటా క్వరీ రాస్తున్నాం, డేటా సెట్ని డిఫైన్ చేసాం, డేటా అడాప్టర్తో డేటా సెట్ని ఫిల్ చేస్తున్నాం. దెన్ గ్రిడ్ వ్యూకి అపెండ్ చేశాను. సో నౌ F11 పేజ్ లోడ్ కంప్లీట్ అయింది. వీ కెన్ సీ ద అవుట్పుట్, ఫైన్. నౌ ఇంతకుముందు మనం చూసినట్టుగానే G ఎంటర్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ సబ్మిట్. ఏమవుతుంది, మళ్ళా కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాం, కనెక్షన్ ఓపెన్ చేస్తున్నాం. అగైన్ వీఆర్ కాలింగ్ ద గెట్ డేటా మెథడ్. సో అంటే ఒరిజినల్ డేటా టోటల్ డేటాని తీసుకొచ్చి గ్రిడ్ వ్యూని ఫిల్ చేస్తున్నాం. ఫిల్ చేసిన తర్వాత దెన్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టినట్లయితే యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ ఐడియా. అంటే ప్రతి ఈవెంట్లో ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నదే లైఫ్ సైకిల్లో ప్రతి ఈవెంట్ ముందు ఖచ్చితంగా పేజ్ లోడ్. అంటే మీరు ఏ ఈవెంట్ రైట్ చేసినా, ఇట్స్ మేబీ బటన్, డ్రాప్ డౌన్, టెక్స్ట్ బాక్స్, ఏ ఈవెంట్ రైట్ చేసినా దానికన్నా ముందు ఈ పేజ్ లోడ్ అనే ఈవెంట్ అయితే రైజ్ అవుతుంది. సో అది మీరు యాక్చువల్గా మీరు చూసింది అనమాట. అంటే అన్నెసర్లీ మనం ఏం చేస్తున్నాం, ఈ గెట్ డేటాని రిపీటెడ్గా కాల్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటి, సేమ్ ఆల్రెడీ మనకి పేజ్ లోడ్ అయినప్పుడు ఒరిజినల్ డేటా ఉంది, కానీ ఫిల్టరేషన్ డేటా కోసం మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ డేటా బేస్కి వెళ్తున్నాం. అంటే జస్ట్ వీఆర్ వేస్టింగ్ ద రీసోర్స్. దీన్ని వ్యూ స్టేట్ యూజ్ చేసి ఎలా మనం పెర్ఫార్మెన్స్ని యాడ్ చేయొచ్చో ఈసారి చూద్దాం. నౌ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ కమెంట్ దిస్ కోడ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీనికి గెట్ డేటా ముందు జస్ట్ ఐఎమ్ డూయింగ్ నాట్ ఈజ్ పోస్ట్ బ్యాక్. ఇది ఎందుకు అనేది ఆల్రెడీ మనం చూడడం జరిగింది. సో పేజ్ ఫస్ట్ టైం సబ్మిట్ అయినప్పుడు మాత్రమే గెట్ డేటా మెథడ్ కాల్ అవుతుంది, నెక్స్ట్ టైం కాల్ కాదు. దానికోసం నేను ఈజ్ పోస్ట్ బ్యాక్ అనే ప్రాపర్టీని వాడడం జరిగింది. నౌ మీరు రన్ చేసినట్లయితే జస్ట్ బ్రేక్ పాయింట్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. రన్ దిస్ అప్లికేషన్. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు పేజ్ లోడ్ అయినప్పుడు యూ కెన్ సీ ఆల్ ద డేటా, రైట్. ఇప్పుడు మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేశారనుకో ఏం జరుగుతుంది, నేను ఇక్కడ కోడ్ మొత్తం నేను కమెంట్లో పెట్టేసాను, నథింగ్ హ్యాపెన్స్. బట్ ఆ గ్రిడ్లో ఉన్నటువంటి డేటా కూడా వెళ్ళిపోతుంది. 1 సెకండ్. ఈ సెకండ్ టైం మళ్ళీ మనం డేటాబేస్కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీన్ని డేటా అంటే పేజ్ లోడ్ అయినప్పుడు వ్యూ స్టేట్లో సేవ్ చేస్తున్నాను. డేటా సెట్ ఈక్వల్ టు రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అగైన్ నేను మళ్ళీ డేటాబేస్కి వెళ్ళకుండా జస్ట్ ఐ విల్ డేటా సెట్ ఈక్వల్ టు
సో ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూడడం జరిగింది. సో రెస్పెక్ట్ టు డేటా టైప్కి కన్వర్ట్ చేసి now view state of ds. సో ఏమవుతుంది, మనం ఇక్కడ వ్యూ స్టేట్లో ఆ రికార్డ్స్ అన్ని కూడా స్టోర్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే వాటిని మనం డేటా సెట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి డిఎస్లోకి స్టోర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ సిమిలర్ టు ద ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చూడండి, ఇంటిజర్లోకి స్టోర్ చేసే ముందు దాన్ని ఇంటిజర్కి 30 × 32 కింద ఎలా కన్వర్ట్ చేసాము. ఎందుకంటే ఇక్కడ i అన్నది టైప్ ఆఫ్ ఇంటిజర్. అదేవిధంగా ఇక్కడ డేటా సెట్లోకి ఇన్సైట్ చేసే ముందు నేను డేటా సెట్కి కన్వర్ట్ చేస్తున్నాను. నౌ ఐ వాంట్ టు ఫిల్టర్ ద రికార్డ్స్. దానికోసం ఇక్కడ వీ హ్యావ్ ఏ స్పెషల్ టెక్నిక్. సో లెట్ మీ ఒకసారి నేను ఫినిష్ చేసేనివ్వండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో టేబుల్స్ ఆఫ్ 0 డాట్, సో మనకి డిఫాల్ట్ వ్యూ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంది. సో విత్ దాట్ విత్ డిఫాల్ట్ వ్యూ వీ హ్యావ్ ఏ రో ఫిల్టర్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీలో మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ ఆప్షన్ ఇస్తాం. అయితే ఈ ఫిల్టర్ ఆప్షన్ ఎలా ఇస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాలం నేమ్ ఇవ్వాలి. సో మనం ఏ కాలంని అయితే ఫిల్టర్ చేస్తున్నామో అది. సో ఫస్ట్ నేమ్. సో దెన్ వాట్ వీ నీడ్ టు డూ, లైక్ ఆపరేటర్ కదా మనం యూజ్ చేయవలసింది. లైక్ సేమ్ SQL ఎలా రాస్తామో అలాగే రాస్తాం. సపోజ్ నేను ఇలా రాస్తున్నాను అనుకోండి. సో డబుల్ కోట్స్ మధ్య, సింగిల్ కోట్ మధ్యలో, పర్సెంటేజ్ మధ్యలో R అని ఇస్తున్నాను. సో ఇది R మ్యాచ్ అయినటువంటి రికార్డ్స్ మాత్రమే మనకి ఇస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని మనం డైనమిక్గా రాయాలి కాబట్టి జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ వాల్యూ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, యూజర్ ఎంటర్ చేసినటువంటి కంట్రోల్ నుంచి వస్తుంది. రైట్. ఇప్పుడు ఏమవుతాయంటే ఈ ఫిల్టర్ అయిపోయినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఈ డిఫాల్ట్ వ్యూలో స్టోర్ అయి ఉంటాయి. డేటా సెట్లో అవి డిఫాల్ట్ వ్యూలో ఉంటాయి. ఈ డిఫాల్ట్ వ్యూని మనం డేటా టేబుల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో డేటా టేబుల్ ఈక్వల్ టు ds డాట్ టేబుల్స్ ఆఫ్ 0 డాట్ డిఫాల్ట్ వ్యూ. ఈ డిఫాల్ట్ వ్యూ తోటి వీ హ్యావ్ ఏ మెథడ్ దట్ ఈస్ టు టేబుల్ అని చెప్పేసి ఒక మెథడ్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోలేరు. సో రిక్వైర్మెంట్ని బట్టి మనం ఐదర్ గూగుల్లో నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కానీ తెలుసుకుంటుంటాం. సో ఇలా కొత్తవి మనం చేసేటువంటి ఎగ్జాంపుల్ని బట్టి యాడ్ అవుతూనే ఉంటాయి, కంగారు పడవద్దు. జస్ట్ రిమైండ్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా మీకు ఈ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాడడానికి ట్రై చేయడం. నౌ ఏవైతే మనం ఫిల్టర్ చేసేసామో ఆ రికార్డ్స్ అన్ని కూడా నేను ఇప్పుడు ఈ డేటా టేబుల్ ట్యాబ్ అనే దాంట్లో ఉంచడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాను నేను, యాజ్ ఇట్ ఈస్గా డేటా సోర్స్ ఈక్వల్ టు ట్యాబ్. దెన్ ఫైనల్గా ఏం చేస్తాను, డేటా బైండ్. సో చూడండి, అంటే ఫస్ట్ టైం మనం డేటాబేస్కి వెళ్తున్నాం, ఆ రికార్డ్స్ అన్ని కూడా నేను వ్యూ స్టేట్లో పెట్టుకుంటున్నా. సో నెక్స్ట్ టైం నేను ఫిల్టర్ చేసేటప్పుడు జస్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డేటాబేస్. ఏదైతే మనం వ్యూ స్టేట్లో స్టోర్ చేసామో దాన్ని యూజ్ చేసి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో ఒకసారి రన్ చేద్దాం. గో టు ద క్రోమ్, దెన్ రన్ ద అప్లికేషన్. దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ డేటా. ఇక్కడ మొత్తం టేబుల్లో ఉన్నటువంటి డేటా అంతా చూపిస్తుంది. నా సపోజ్ ఆర్తో స్టార్ట్ అయ్యే లెటర్స్ కావాలనుకోండి, ఆర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే నౌ వీ విల్ గెట్ ఓన్లీ ఆర్తో స్టార్ట్ అయినటువంటి లెటర్స్ మాత్రమే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డేటాబేస్కి ఎన్ని టైమ్స్ వెళ్తున్నాం మనం, ఓన్లీ వన్స్ మాత్రమే వెళ్తున్నాం. డేటాను అంతా వ్యూ స్టేట్లో స్టోర్ చేసుకుని మళ్ళీ మనం కావాల్సినప్పుడు ఉపయోగించుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అండి, డేటాబేస్కి ఒకసారి వెళ్ళి రావడాన్ని మనం కట్ చేసాం. ఇన్ ద సెన్స్ మన పెర్ఫార్మెన్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇలా రిక్వైర్మెంట్ని బట్టి మనం వ్యూ స్టేట్ని ఉపయోగించుకోవచ్చు. అయితే మనం వ్యూ స్టేట్లో ఏ డేటా అయినా స్టోర్ చేయొచ్చా అంటే కొన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్లాస్ డిజైన్ చేస్తున్నాను. జస్ట్ 5 minutes ఇట్ విల్ బి ఓవర్. ఒక క్లాస్ ఒకటి తీసుకుంటున్నాను నేను. రైట్ క్లిక్, యాడ్ న్యూ క్లాస్.
add new class, add new item, then class select చేసుకుందాం. this one నేను ఏమి ఇస్తున్నాను అంటే జస్ట్ సూజన అని ఇస్తున్నాను. యాడ్ దిస్ వన్. బై డిఫాల్ట్ మనం ASP.NET లో తీసుకున్నటువంటి క్లాసెస్ అన్ని కూడా యాప్ కోడ్కి వెళ్ళిపోతుంటాయి. ఇందులో చూడొచ్చు మీరు. నో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఐఎమ్ టేకింగ్ 2 ప్రాపర్టీస్, అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను. నిన్న చూసాం మనం అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ గురించి. ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ నేమ్ అని తీసుకున్నాను, లేదా యూజర్ ఐడి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సెట్, దీంతో పాటు గెట్ అని ఇస్తున్నాను. అలాగే పబ్లిక్ స్ట్రింగ్ పాస్వర్డ్. మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సెట్ దెన్ గెట్ అని తీసుకుంటాను. అయితే ఈ క్లాస్ని మనం యాక్చువల్గా మన కన్స్ట్రక్టర్లో రాసేస్తున్నాము. we need to write outside to the constructor here. సో ఈ క్లాస్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. సో ఏం చేస్తాను నేను పేజ్ లోడర్ని రాస్తున్నాను, లేకపోతే then what is the class name Srujana, object equal to new Srujana. we have 2 properties. ఆ ప్రాపర్టీస్ లో నేను వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను ABC, then user ID equal to ABC. ఇప్పుడు మీరు దీన్ని if you try to assign this value to the view state, అంటే వ్యూ స్టేట్ ఒకటి క్రియేట్ చేసి దీనికి నేను యూజర్ అని చెప్పేసి ఇచ్చి ఆబ్జెక్ట్ అని ఇస్తున్నాను. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఎర్రర్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనం ఇక్కడ టోటల్ డేటా సెట్ని ఏం చేసేసాం వ్యూ స్టేట్లో పెట్టాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మాల్ ఆబ్జెక్ట్ని మనం వ్యూ స్టేట్లో స్టోర్ చేయలేం. ఎందుకు అంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ని వీ కెనాట్ స్టోర్ ఇన్ వ్యూ స్టేట్. అంటే ఇప్పుడు దీన్ని సపోజ్ ఎక్కడైనా ఉపయోగిస్తున్నాం అనుకోండి, అంటే నేను ఏం చేస్తానంటే ఐ విల్ రైట్ డౌన్ దిస్ వన్, రెస్పాన్స్ డాట్ రైట్ వ్యూ స్టేట్ ఆఫ్ యూజర్. Now see what happens. రన్ చేయండి. చూసారుగా ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది. చూడండి ఎర్రర్ ఏంటంటే ఈజ్ నాట్ మార్క్డ్ యాజ్ సీరియలైజబుల్. మీకు ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతారు జనరల్గా వాట్ ఈజ్ సీరియలైజేషన్ అని చెప్పేసి. సో అప్పుడు దిస్ ఈజ్ యాక్చువల్గా ఎగ్జాంపుల్ మనం చెప్పవలసింది అనమాట. అంటే వీ కెనాట్ స్టోర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ టు ద సమ్ వ్యూ స్టేట్, రైట్? అటువంటి సిచ్యువేషన్లో దీన్ని ఏం చేయాలంటే స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ చేయాలి. దీన్ని ఏదైతే మనం అసైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే సీరియలైజేషన్ అని పిలుస్తాం. అర్థమైందండి? డెఫినేషన్కి వచ్చినట్లయితే ASP.NET మస్ట్ బి ఏబుల్ టు కన్వర్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇంటూ ఏ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్. ఎప్పుడు ఏదైనా హిడెన్ ఫీల్డ్కి యాడ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తామంటే సీరియలైజేషన్ అని పిలుస్తాం అన్నమాట. దీన్ని రెక్టిఫై చేయడానికి మనం చేయవలసింది ఏంటంటే ఎక్కడైతే క్లాస్ రాసామో దాని ముందు సీరియలైజేషన్ అని చెప్పేసి ఒక యాట్రిబ్యూట్ని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తానంటే సీరియలైజబుల్ దిస్ ఇస్. సో ఈసారి మనకి ఎర్రర్ రాదు. అయితే డేటా సెట్ ఎందుకు తీసుకున్నాం అంటే దట్ ఈస్ నాట్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్, మనకి ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అది డేటా సెట్ అనేది. బట్ ఇక్కడ మనం డిజైన్ చేసుకున్నది ఏంటండి మన ఓన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఈ కస్టమ్ ఆబ్జెక్ట్స్తో వర్క్ చేసేటప్పుడు ఒకవేళ వ్యూ స్టేట్లో మీరు స్టోర్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు డూ. ఓకే, ఈ విధంగా మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ని కూడా వ్యూ స్టేట్లోకి స్టోర్ చేసుకోవచ్చు. అయితే మనం
ఇక్కడ వాడినటువంటి ఈ వ్యూ స్టేట్ ట్యాంపర్ ప్రూఫ్ అయితే కాదు. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇక్కడ వ్యూ స్టేట్ అనేది మీకు వాల్యూ కనిపిస్తుంది. సో అండ్ యూ గో టు ద పేజ్ సోర్స్కి వెళ్తే ఇక్కడ మీకు వాల్యూ కనిపిస్తుంది కదా. సో కొంత టెక్నికల్ పీపుల్, అంటే కామన్ పీపుల్ నాలాంటి వాళ్ళు దీన్ని చదవలేకపోవచ్చు. కొంతమంది హ్యాకర్స్ అని చెప్పుకుంటాం కదా, సో అంటే ప్రొఫెషనల్స్ కొంతమంది ఉంటారు, దే కెన్ అండర్స్టాండ్ దిస్ వన్. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ కాదు, బేస్ 64 ఫార్మేట్ అని, రైట్. అయితే ఈ ఫార్మేట్ మనం దీన్ని ట్యాంపర్ ప్రూఫ్ కింద చేయాలి, అంటే వ్యూ స్టేట్ని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా చేయాలి. దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే మన ఓన్ హ్యాష్ కోడ్, అంటే ఏదైనా ఒక కీ ఆఫ్ బైట్స్ యాడ్ చేసి ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మన గుడ్ లక్ ఏంటంటే ASP.NET బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే ఏదో ఒక హ్యాష్ కోడ్ వాడి దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. అంటే దిస్ ఈజ్ ఆల్రెడీ ఒక హ్యాష్ కోడ్ వాడి ప్రొవైడ్ చేసినటువంటి స్ట్రింగ్ అనమాట. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే సపోజ్ జీమెయిల్ ఉంది లేదా ఫేస్బుక్ ఉంది, మనం ఎప్పుడు కూడా ఒకటే సర్వర్కి కనెక్ట్ అవ్వం. జీమెయిల్ నేను ఎక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు, ఢిల్లీ నుంచి లాగిన్ అవ్వచ్చు, అలాగే US నుంచి లాగిన్ అవ్వచ్చు. కాకపోతే ఏమవుతుందండి, నా డేటా అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది, సో అక్కడ మనకి ప్రాబ్లం ఉండదు. బట్ సమ్ టైమ్స్ మనకి ఈ ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మల్టిపుల్ సర్వర్స్ మెయింటైన్ చేస్తుంటారు, నాట్ ఓన్లీ ఒక్క సర్వర్ కాదనమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు హైదరాబాద్ సర్వర్తో కనెక్ట్ అయ్యాను, నెక్స్ట్ రెస్పాన్స్ వచ్చి సపోజ్ బెంగళూరు సర్వర్ కనెక్ట్ అయ్యాను అనుకోండి, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ సమ్ ఎర్రర్. ఎందుకంటే ఈ సర్వరు ఒక కీ వాడుతుంది ఎన్క్రిప్ట్ చేయడానికి, బెంగళూరులో ఉన్న సర్వరు ఒక కీ వాడుతుంది, అంటే ఆ హ్యాష్ కోడ్ అనేది సిస్టమ్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. అలా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే 2 థింగ్స్. ఒకటి ఏంటంటే 2 సర్వర్లకి ఒకటే కీ వాడేలాగా మెయింటైన్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఏదైతే ఆటోమేటిక్గా హ్యాష్ కోడ్ యాడ్ చేస్తుందని చెప్పుకుంటున్నామో సర్వరు, దాన్ని డిజేబుల్ చేసేయాలి. అయితే అలా డిజేబుల్ చేయడానికి మనం చేయవలసింది ఏంటంటే పేజ్ డైరెక్టరీలో వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ, అది ఏంటంటే ఎనేబుల్ వ్యూ స్టేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఎనేబుల్ వ్యూ స్టేట్ మ్యాక్. దీన్ని మనం ఏం చేయాలంటే ఫాల్స్ పెట్టాలి. ఇది బై డిఫాల్ట్ ట్రూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యూ స్టేట్లో ఉన్నటువంటి వాల్యూ ఒక హ్యాష్ కోడ్ ద్వారా యాడ్ చేసి ప్రొవైడ్ చేయబడింది అనమాట. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు దెన్ దెర్ ఈజ్ అ ఛాన్స్ టు ఫేస్ ప్రాబ్లం. ఒకవేళ మీరు దాన్ని ఆఫ్ చేయాలనుకుంటే, సో దెన్ గో టు ద ఎనేబుల్ వ్యూ స్టేట్ మ్యాక్ ఈక్వల్ టు ఫాల్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే పేజ్ డైరెక్టరీలో ఒక ప్రాపర్టీ కింద ఉంటుంది. ఫర్ సపోజ్ అన్ని పేజెస్కి మీరు దీన్ని ఫాల్స్ పెట్టాలనుకోండి, అప్పుడు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ప్రతి వెబ్ అప్లికేషన్కి ఒక web.config అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా దీని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు, ఇదే మనకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ web.configurationలో మన అప్లికేషన్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే ఈ system.web అనే ట్యాగ్ అనమాట. ఈ system.web అనే ట్యాగ్లో దెన్ వీ హ్యావ్ ఏ పేజెస్, చూడండి ఇక్కడ ఉంది చూసారు కదా పేజెస్ అని చెప్పేసి. ఇలాగే మనం ఒక పేజ్ని యాడ్ చేసుకోవచ్చు, పేజెస్. దెన్ ఇక్కడ మనకి సేమ్ ఆప్షన్ వస్తుంది, ఎనేబుల్ వ్యూ స్టేట్ మ్యాక్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పేసి. సో ఈ లైన్ రాస్తే మనకి మొత్తం అప్లికేషన్ అంతా కూడా ఈ హ్యాష్ కోడ్ అన్నది యాడ్ కాకుండానే జనరేట్ అవుతుంది అనమాట వ్యూ స్టేట్లోకి. రైట్ సార్. ఫర్ సపోజ్ ఈ సిస్టమ్ ఫ్రీ డిఫైన్డ్ ఇచ్చే హ్యాష్ కోడ్ కాకుండా మనకి ఇంకొక ఛాన్స్ ఉందండి. ఏంటంటే పేజెస్ని మనం, అంటే ఆ వ్యూ స్టేట్ని ఎన్క్రిప్ట్ చేయొచ్చు అనమాట. అలా ఎన్క్రిప్ట్ చేయాలి అని చెప్పడానికి కూడా వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ హియర్, దట్ ఈస్ వ్యూ స్టేట్ ఎన్క్రిప్షన్ మోడ్.
ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ 3 ఆప్షన్స్లో ఆల్వేస్ ఒకటి, ఆటో ఒకటి, నెవర్ అని ఉంటుంది. ఆల్వేస్ అంటే బై డిఫాల్ట్ ఆటో ఉంటుంది. ఆల్వేస్ అంటే ప్రతిసారి కూడా అది ఏమవుతుందంటే ఎన్క్రిప్ట్ అవుతుంది. ఆటో అంటే మనకు కాల్ చేసినప్పుడు మాత్రమే అది ఎన్క్రిప్ట్ అవుతుంది. నెవర్ అంటే ఎప్పుడు కూడా ఎన్క్రిప్ట్ కాదు. సో ఇదే సేమ్ ప్రతి పేజ్కి మీరు అప్లై చేయాలంటే సేమ్ లైక్ ఇంతకు ముందు మనం రాసినట్టుగానే ఇక్కడ వీ హ్యావ్ ప్రాపర్టీ వ్యూ స్టేట్ ఎన్క్రిప్షన్ మోడ్ ఈక్వల్ టు సేమ్ అక్కడున్న ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. ఆల్వేస్ అని పెడితే సో ప్రతి రిక్వెస్ట్లో కూడా వ్యూ స్టేట్ అన్నది ఏమవుతుందంటే ఎన్క్రిప్ట్ అయిపోయి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం వ్యూ స్టేట్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. సో ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో కూడా ఇంకొక చిన్న స్టెప్ ఉంది కానీ ఐ థింక్ మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడితోటే ఆపేద్దాం.